వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి ఫ్రూట్ సలాడ్. ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను. కావాల్సిన పదార్థాలు: పాలు కాచి పెట్టుకోవాలి, చక్కెర, తచ్చల పొడి. ఇప్పుడు డాష్ వెళ్ళిచ్చి ఇప్పుడు బాండిల్ పెట్టి దాంట్లో కాచిన పాలు పోసుకోవాలి. తచ్చల్లో ద్వారా ఆ తచ్చల పొడిలో పాలు పోసుకొని కలుపుకొని దాంట్లో కలుపుతూ పోయాలి. కలుపుతూ పోయిపోతే దద్దిపోతుంది, ఉండలు వస్తుంది. కాబట్టి కలుపుతూ పోయాలి. పోసేసిన తర్వాత సేపు కలుపుతూ ఉండాలి. బాగా ఉడకాలి. అది బాగా ఉడికిన తర్వాత చక్కెర వేయాలి. చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుతూ ఉండండి, లేదంటే అది అంటిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. అది బాగా ఉడికిపోయిన తర్వాత దింపేసుకోవటమే. దింపెట్టుకొని దాంట్లో నేను చద్దు బియ్యం ఉడకపెట్టి వేసుకుంటున్నాను. మీకు ఏ పండ్లు అయితే ఇచ్చామో ఆ పండ్లు వేసుకొని, నేనైతే ద్రాక్ష, ఆరెంజ్, పోమోగ్రానైట్, అరటిపండు ఇవి వేస్తున్నాను. బనానా ముందే తోసి పెట్టుకోబాకండి, మిగతా పళ్ళని తోసి పెట్టుకోండి. బనానా తినేటప్పుడు తోసి పెట్టుకొని దాంట్లో వేసేస్తాను, ఎంత నల్లగా అయిపోతుంది కాబట్టి. నేను డేట్స్, పోమోగ్రానైట్, ఆరెంజ్, బనానా వేసున్నాను. మీకు ఇష్టమైతే ఏదైనా పండ్లు వేసుకోండి. మీకు ఇష్టమైన పండ్లన్నీ వేసుకోవచ్చు. అతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్.